నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భానుశ్రీ సో మొన్న మనకి జరిగినటువంటి ఒక 4 రోజుల క్రితం కూడా మొగల్ రేకులు ఫేమ్ ఆర్టిస్ట్ దయా గారు చనిపోవడం జరిగింది సో పవిత్రనాథ్ అసలు ఎలా చనిపోయారు హఠాత్తుగా అంటే ఇంత సడన్ గా ఇంత మంచి ఫేమ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ కూడా హఠాత్తుగా చనిపోవడం అనేది కూడా అందరిలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు అయితే అతనికి కొంత హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల దాని గురించి అంటే హాస్పిటల్ వెళ్ళి ఈ క్రమంలో ఆయనకి కొంత హార్ట్ ప్రాబ్లం ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి వచ్చింది సో హార్ట్ ప్రాబ్లం వల్ల చనిపోయారని కొంతమంది అంటున్నారు సో అదేవిధంగా హార్ట్ ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తే కూడా అంటే ఆ హార్ట్ ఆపరేషన్ కూడా ఫెయిల్ అయి చనిపోయారని అంటున్నారు అదేవిధంగా వాళ్ళ భార్య కొంత వాళ్ళకి అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళ కొంత డిస్టర్బెన్స్లో కారణంగా ఆమె కేసు పెట్టడం జరిగింది ఆమె పెట్టిన ప్రెషర్కి కూడా కొంత హార్ట్ ప్రాబ్లం ఎక్కువైంది అని కూడా చుట్టుపక్కల వాళ్ళైతే కొంత భావిస్తున్నారు మరి ఏది నిజం ఏది అబద్ధం అసలు ఎట్లా జరిగింది అసలు ఆయన చనిపోవడానికి గల కారణం ఏంటి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము సో ప్రస్తుతం మనం వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరే ఉన్న ఫ్యామిలీస్ ఉంటారు కదా సో వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగింది వాళ్ళకి ఏం తెలుసు తన గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో మొగల్ రేకుల్ సీరియల్లో అంటే దయా గారిగా అంటే దయా క్యారెక్టర్ సో ఎంతో ఆకట్టుకుంది అందరినీ చాలా అంటే ఫేమ్ కూడా తెచ్చుకున్నారు ఆ సీరియల్ ద్వారా అందరికి పరిచయం అయ్యారు అసలు ఎలా జరిగింది ఇదంతా సార్ ఇక్కడే మా పక్క బిల్డింగ్ లో ఉండేవారు మాకు డైలీ కలిసేవారు హిమాలయన్ బండి మీద కలిపోయేటవారు మాకు లేదంటే వీక్ 3 times కానీ 4 times కానీ కలిసేవారు చాలా మంచివారు మొగల్ రేకుల్ సీరియల్ కూడా నేను చూసేవాడిని ఆయన నాకు కలిసేవారు మాది ఇక్కడ ఆఫీస్ ఉంది మా అందరికి పరిచయం ఆయన అంతే ఆయన చాలా మంచివారు అంటే అందరు కూడా అంటే హార్ట్ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి చనిపోయారు అంటున్నారు అదేవిధంగా కొంతమంది ఏమో అంటే వాళ్ళ భార్య పెట్టిన కేసుల ద్వారా కూడా ఆయనకి ఇంకా ప్రెషర్ ఎక్కువై మైండ్ ప్రెషర్ ఎక్కువై కూడా దానివల్ల కూడా కొంత డిస్టర్బ్ అయ్యి అంటే హార్ట్కి అంటే కొంత ప్రెషర్ ఎక్కువ అవడం వల్లే హార్ట్కి ఇదంతా కూడా కొన్ని సమస్యలు వచ్చినట్టు కూడా కొంతమంది భావిస్తున్నారు మరి ఏది నిజం అంటారు అదే చెప్తున్నారు హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయారని కాకపోతే దాని గురించి మనకు కన్ఫర్మ్ తెలియదు ఎందుకంటే చుట్టుపక్కల మా ఆఫీస్ పక్కన అందరు చెప్తున్నారు హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయింది ఒకరోజు 24 hours కానీ ఇంకా ఎక్కువ హాస్పిటల్లోనే పెట్టారు అని ఇక్కడికి తీసుకురావడానికి 1 day తగిలింది అనమాట ఎప్పటి నుంచి అసలు అంటే హార్ట్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు ఒక 2 years నుంచి అయితే నేను విన్నాను కన్ఫర్మ్ గా తెలియదు మనకు 2 years నుంచి అయితే విన్నాను నేను లాక్డౌన్ తర్వాత కొంచెం ఎఫెక్ట్ అయిందని చెప్పాను అనమాట అంటే తను అంటే హార్ట్ ప్రాబ్లం పెట్టుకున్నప్పటికీ కూడా ఈ సీరియల్స్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు కదా చేస్తారు వస్తారు పోతారు మాకు కలుస్తారు ఇక్కడే పక్కకి కదా ఎవరెవరు ఉండేవాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీలో కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉంటారు కుటుంబ సభ్యుల గురించి మనకు తెలియదు సార్ మాత్రం మాకు కలుస్తుండే అంటే వాళ్ళ భార్య పిల్లలు కూడా తనతో ఉండరు ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ తోనే ఉంటారని తెలిసింది మరి ఇది నిజమేనా అది కన్ఫర్మ్ గా తెలియదు ఫ్యామిలీ మ్యాటర్ మనకు తెలియదు కాకపోతే సార్ మాకు కలిసేవారు చాలా మంచిగా అంటే బయట ఇప్పుడు మీరు ఉన్నట్టుగానే చుట్టుపక్కల వాళ్ళు అన్నట్టుగా వినే ఉంటారు మరి అందరూ కూడా కొంత వాళ్ళ భార్య పెట్టినటువంటి టెన్షన్స్ పెట్టిన కేసు వల్ల కూడా ఇట్లా అయిందని అంటున్నారు మరి ఇదే కారణం అంటారు ఆయన చనిపోవడానికి గల కారణం అది కన్ఫర్మ్ గా చెప్పలేము ఎందుకంటే అది ఫ్యామిలీ మ్యాటర్ మనం ఫ్యామిలీ మ్యాటర్ లో ఇన్వాల్వ్ కాము జస్ట్ కలుస్తారు హాయ్ అంటే హాయ్ ఎలా ఉన్నారు సార్ అని మాట్లాడేవాళ్ళం మా ఫ్రెండ్స్ కూడా ఆయన తోటి ఫోటోలు దిగి స్టేటస్ పెట్టారు అందరు ఎట్లా ఉండేవాళ్ళు ఆయన అంటే నార్మల్ పీపుల్ లాగే ఉండేవాళ్ళ ఎట్లా ఉండేవాళ్ళు ఆయన అంటే డౌన్ టు ఎర్త్ పర్సన్ అయినా ఏం చెప్తారు ఆయన గురించి పర్సనల్ గా చాలా మంచివారు నార్మల్ గానే ఉండేవారు మా వాళ్ళు అందరు దిగి స్టేటస్ కూడా పెట్టారన్నమాట మీకు చూపిస్తాను మా ఫ్రెండ్స్ అందరూ ఇలా స్టేటస్ పెట్టారు ఆయన చనిపోయిన తర్వాత 4-5 members స్టేటస్ పెట్టారు రేపు అయిపోయారు సార్ అని నేను కూడా 4 days నుంచి లేను ఇవాళే వచ్చాను ఇక్కడికి లేదంటే నేను కూడా వచ్చేవాడిని ఇక్కడికి అంటే సర్చ్ చనిపోయిన తర్వాత కూడా మీకు తెలియదు అసలు ఫోన్ లో తెలుసు కాకపోతే మా ఆఫీస్ కి రాలేదు నేను 1 week నుంచి బయట ఉన్నాను అనమాట ఎక్కడ చనిపోయారు ఇక్కడే అపార్ట్మెంట్ లోనే చనిపోయారా లేకపోతే హాస్పిటల్లో చనిపోయారా హాస్పిటల్లో అని చెప్పారు నాకైతే హాస్పిటల్లో అని చెప్పారు హార్ట్ ఆపరేషన్ ఫెయిల్ అయిన కారణంగానే చనిపోయారు అతను ఎగ్జాక్ట్లీ అయితే తెలియదు మనకు చెప్పింది మాత్రం హార్ట్ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయిందని చనిపోయారని చెప్పారు అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఓకే మీకు ఫ్యామిలీ వాళ్ళ గురించి తెలీదు కానీ మరి తను చనిపోయిన తర్వాత కూడా నిన్న అంత కార్యక్రమాలు కూడా నిన్న ముగిసాయి కదా మరి వాళ్ళ కుటుంబ సభ్యులు పాప బాబు అదే విధంగా వాళ్ళ భార్య కూడా రావడం జరిగింది ఇక్కడ చూసారా అదే నేనైతే లేను నేను ఇవాళే వచ్చాను కాకపోతే మా ఫ్రెండ్ ఉన్నారు ఆయన కనుక్కొని చెప్తాను మీకు నేను ఇవాళే వచ్చాను 1 week తర్వాత ఇవాళ వచ్చాను లీవ్ లో ఉంటాను ఇదే మా ఆఫీస్ బిల్డింగ్ కాకపోతే సార్ మాత్రం చాలా మంచి ఎట్లా ఫీల్ అవుతున్నారు హఠాత్తుగా ఇట్లా చనిపోవడం అనేది అందరికి కూడా షాకే గురి చేస్తుంది మరి మీరేం చిన్న ఏజ్ లో చనిపోవడం అంటే మన అందరికీ షాకే
ఒక ఏజ్ వచ్చింది 80+ ఉన్నారంటే మనకు అంత బాధ కనిపించదు. 40 లోపే ఉండొచ్చు సార్, ఎగ్జాక్ట్గా తెలియదు మనకు. 40 లోపు ఇట్లా అవుతుందంటే మనకు బాధగా కనిపిస్తుంది. సో మనకి పవిత్రనాథ్ వాళ్ళ అపార్ట్మెంట్ పక్కనే కూడా ఉన్నటువంటి వాచ్మెన్ వాళ్ళ వైఫ్ గారు ఉన్నారు. సో తన గురించి తనకి ఏం తెలుసు, అసలు ఎట్లా జరిగింది ఇదంతా కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, పేరు? శైలజ. శైలజ. అసలు మీకు ఎట్లా తెలుసు? అంటే పవిత్రనాథ్ గారు తెలుసా మీకు? తెలుసు, సీరియల్స్ చూసేవాళ్ళం. చక్రవాకం, మొగల్ రేకులు, మొగల్ రేకుల చక్రవాకం, కృష్ణ తులసిలో వచ్చారు కదా, తెలుసు. అంటే ఇక పక్కనే ఉండేవాళ్ళు. మా మమ్మీ వాళ్ళు ఉండేవాళ్ళు ఫస్ట్, తర్వాత మేము వచ్చినాము. ఇక అట్లా తమ్ముడు వాళ్ళకి కొంచెం తెలుసు అన్నట్టు. వాళ్ళు కూడా పక్క పక్కనే ఉన్నారు కదా, 10 years బ్యాక్ నుంచి ఉంటున్నారు. అయితే మంచిగా ఉండేవాళ్ళు చాలా. దాదాపు 10 సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడే? మేము 3 years అవుతుంది. మీరు 3 years అవుతుంది. అంటే మీకు తెలిసినంత మట్టుకు వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు? 10 years. అంటే అది అంటే రెంట్కుంటున్నారా లేకపోతే ఓన్ ఫ్లాట్? అది ఇంకా అది నాకు తెలీదు. ఓకే. వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారు ఇక్కడ. ఓకే. సో వాళ్ళ మమ్మీ డాడీతో పాటు ఉంటారు. తన వాళ్ళ ఫ్యామిలీ గురించి పక్కన పెడితే పవిత్రనాథ్ గారి గురించి మీకేం తెలుసు, ఏం చెప్తారు? ఈ 3 yearsలో మీరేం గమనించారు? అంటే మామూలుగా ఎవరి జోలికి వెళ్ళరు, మంచిగానే ఉంటారు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అలా పిలుస్తూ ఉంటారు. బాగానే అందరితో కలిసిపోయి అందరితో మంచిగా మాట్లాడేవారు. ఎవరిని కూడా ఏం డిస్టర్బెన్స్ చేయకపోతుంది, మంచిగా ఉండేవారు. అంటే ఎప్పుడెప్పుడు కనిపించేవారు మీకు? అంటే సీరియల్ ఆర్టిస్ట్ కదా, కొంత బిజీగానే ఉంటారు, వాళ్ళ షెడ్యూల్స్ అనేది బిజీగానే ఉంటాయి. ఎప్పుడెప్పుడు కనిపించేవారు? ఎప్పుడో ఒకసారి కనిపించారు, పొద్దున్న సాయంత్రం ఎప్పుడన్నా ఒకసారి కనిపించేవారు, కానీ రెగ్యులర్ గా అంటూ ఏం కనిపించకపోతుండే. ఇంకా కనిపించినప్పుడు మామూలుగా నవ్వుకుంటే వెళ్ళేవారు అంతే. సో మా అందరితో బాగా కలిసి కట్టుగా మంచిగా ఉండేవాళ్ళు, డౌన్ టు ఎర్త్ పర్సన్ లాగా. ఒక అంటే హుందాతనం అనేది కూడా కొంచెం అందరితో మంచిగా ఉండేవారు. ఓకే. అసలు తనకి అసలు ఏం జరిగింది, ఎట్లా చనిపోయారు, మీకేం తెలుసు? అంటే ఒక 3 years బ్యాక్ హార్ట్ ఆపరేషన్ అయిందని విన్నాను, నాకు కూడా పూర్తిగా తెలియదు. ఇంకా వాళ్ళు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటాం కదా, ఇంకా అయితే ఒక 2-3 days నుంచి జ్వరం వస్తుంది అట్లా అనేసి హాస్పిటల్కి వెళ్ళిరంట. ఇంకా అయితే మళ్ళీ చెకప్లు చేస్తే అది సెట్ కాలేదని చెప్పిరంట. దాంతో ఇంకా అక్కడే అడ్మిట్ చేసిరంట, అక్కడే చనిపోయారని చెప్పారు. నిన్న మార్నింగ్ తీసుకొచ్చారు ఇక్కడ. అసలు అంటే కొన్ని వార్తలు ఎట్లా వస్తున్నాయి అంటే వాళ్ళ భార్య పెట్టిన ప్రెషర్ కారణంగానే ఇదంతా కూడా జరిగింది, వాళ్ళ భార్య వల్లే చనిపోయారు అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అంటారు? అంటే వాళ్ళ భార్య తన మీద కొన్ని కేసులు పెట్టారని, సో అంటే తనతో కూడా అంటే 2 పిల్లల్ని పట్టుకుని కూడా వేరేగా ఉంటున్నారు, తనతో కూడా ఉండట్లేదని కూడా కొంత వార్తలు. ఇది ఎంతవరకు నిజం అంటారు, మీరేం చెప్తారు? ఇక అది మనకు తెలీదు ఎంతవరకు నిజం అనేది, కానీ అంటే పాప బాబు అయితే వస్తూ పోతూ ఉండేవాళ్ళు ఈ మధ్య. అంటే పవిత్రనాథ్ గారితో ఉండేవాళ్ళు కదా? ఇక అది అంటే వాళ్ళ వైఫ్ అయితే ఇక్కడ ఎక్కువ శాతం లేదు, వస్తూ పోతూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు. ఆయన కూడా అంటే ఇక్కడ ఉండకపోతుండే అంట, సరిగ్గా వేరే రూమ్ తీసుకొని ఉన్నారు అని విన్నాను, న్యూస్ లో విన్నాను నేను కూడా. అంటే డైరెక్ట్ మనం మాట్లాడకపోతుండే. అంటే వాళ్ళు కలిసే ఉన్నారా లేకపోతే అసలు వేరువేరుగా, ఇద్దరు వేరువేరుగా ఉన్నారా? అసలు ఏంటి అసలు ఏం చెప్తారు? అంటే కలిసి ఉన్నారు, కలిసి లేరు అనేది మనకు అంత పూర్తిగా తెలీదు, కానీ వస్తూ పోతుండేవారు. పిల్లలు అయితే కనిపించిరు ఈ మధ్య, అయితే వస్తూ పోతూ ఉన్నారు. ఇంకా వాళ్ళ వైఫ్ అయితే నిన్న మార్నింగ్ వచ్చిర్రు, చూసాను. దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి 2 పిల్లలకు? ఒక పాప ఒక బాబు కదా? పాపకి 14 years ఉంటుండొచ్చు, బాబుకి 11 years అట్లా ఉంటుంది. చాలా పెద్దవాళ్ళే. పెద్దవాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళే. అసలు అంటే కలిసి ఉండకపోవడము ఇక్కడే, అంటే పేరెంట్స్ దగ్గరే ఉన్నారు, తను వేరే ఎక్కడో చోట ఉన్నారని కూడా బాగా విన్నాం. మరి అది ఎంతవరకు నిజం అని తెలుసుకునే ప్రయత్నమే మేము కూడా చేస్తున్నాము. అంటే హఠాత్తుగా ఇంత మంచిగా, అంటే ఒక యంగ్ అండ్ డైనమిక్ గా ఉన్నటువంటి తను ఒక సీరియల్ ఆర్టిస్ట్, చాలా బాగా చేసేవారు, తన నటనతో కూడా అందరినీ మెప్పించారు. మరి అలాంటి ఒక పర్సన్ సడన్ గా హఠాత్తుగా చనిపోవడం అనేది అందరికి షాక్ కి గురి చేసిందని చెప్పుకోవచ్చు. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది సడన్ గా తను చనిపోవడం అనేది? మీరేమనుకుంటున్నారు? నిజంగానే హార్ట్ వల్లే చనిపోయారు అనుకుంటున్నారు లేకపోతే ఇంకా ఇతర కారణాలు ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇంకా అది మనకు తెలియదు, ఎందుకంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎవరిది వాళ్ళకే ఉంటది కదా, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ మనకి తెలియదు. వాళ్ళు పిల్లలు ఇట్లా రావడం అయితే చూసేవాళ్ళం, కానీ ఇంకా వాళ్ళు ఎట్లున్నారు ఏందని మనం అడగం కదండి. సో ఎప్పుడన్నా ఇక్కడ సైడ్ అంటే పర్టికులర్గా వచ్చి మాట్లాడించే వాళ్ళు ఎవరినైనా పక్క అపార్ట్మెంట్కి వచ్చి? కానీ
అట్లేం లేదు, అంటే కనిపిస్తే మాట్లాడేవాళ్ళు అంతే. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడైనా మాట్లాడతారా? ఎప్పుడైనా చూసారా బయటికి రావడం, కలిసి ఎటన్నా వెళ్ళడం? వాళ్ళ మమ్మీ ఇట్లా వస్తారు, కనిపిస్తారు. ఎవరెవరు ఉంటారు ఇక్కడ అపార్ట్మెంట్ లో? వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారు. ఇంకా సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, అందరికి మ్యారేజెస్ వెళ్ళిపోయారు. పాప అయితే 1 month నుంచి ఇక్కడే ఉంటుందని విన్నాను. ఎవరు? పవిత్రనాథ్ గాల వాళ్ళ పాప. మరి బాబు? బాబు వాళ్ళ మమ్మీతో ఉన్నాడని విన్నాను. అదేంటి పాపని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవడం ఆవిడ? అంటే ఇంకా ఆ పాప వస్తానంటే తీసుకొచ్చి ఉంచినట్టున్నారు. బాబు కూడా వచ్చి వెళ్తుండే. వాళ్ళ అంటే ఇప్పుడు పవిత్రనాథ్ వారి వైఫ్ ఏం చేసేవాళ్ళు? అది తెలియదండి. ఇక మనము అంటే ఆమె ఎక్కువ టచ్లో లేదు మనకి. ఆమె ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తుండే అంట, అంతవరకే తెలుసు, కానీ ఇంక అంతకు మించి తెలియదు మనకి. సో ఆయన అంటే ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత కూడా నిన్న తీసుకురావడం జరిగింది కదా బాడీని. సో అందరూ కూడా నా సీరియల్ ఆర్టిస్టులు, సెలబ్రిటీలు వచ్చి ఉంటారు, మీరు చూసారా? చూసాను. వచ్చే ఉంటారు. వాళ్ళు ఏమని భావించారు అంటే మీడియా ముందు వాళ్ళేం మాట్లాడారు? నిజంగా ఇది హార్ట్ వల్లే చనిపోయారు, హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ భార్య కారణంగా చనిపోయారని చెప్పడం మీరు విన్నారా? మీరేం విన్నారు వాళ్ళను మాటల్లో? అంటే ఎక్కువ దగ్గరికి వెళ్ళి చూడలేదు నేను, పక్కన నిల్చొని చూసాను. కానీ ఇంకా వాళ్ళు అవన్నీ ఏం మాట్లాడుకున్నారో వినలేదు. కానీ అందరైతే వచ్చిర్రు.